హలో ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే నేను ఊరు బయటికి పోయి వీడియో చేద్దామని వెళ్ళాను. కానీ ఇంతలోకే ఫోన్ వచ్చింది ఓనర్ గారిది. నిన్న ఉదయం ఫోన్ చేశాడు, నేను పోయాను, మాట్లాడాను. మళ్ళా సాయంత్రం ఫోన్ చేశాడు, వాళ్ళది ఏదో సైట్ ఉందంటే చూడాలంటే పోయాను, వెనకెడతా పోయాను. అక్కడ మళ్ళీ రైల్వే స్టేషన్ చూడాలంటే ఆయన ఆటో వెనక నేను. జనరల్గా ఆయనకి ఆటో తెలిసిన వాళ్ళు ఉన్నారు, పోయి రావచ్చు వాళ్ళతోటి, వాళ్ళ పని వాళ్ళు తీసుకొని పోతున్నాడు. సరే ఒకరోజు పోయాము, ఇంతకుముందు కూడా పిలిచినప్పుడల్లా పోయి మాట్లాడతా. ఏముందంటే ఏముండదు అక్కడ విషయం, ఆయన కాలక్షేపం కావాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఖాళీగా ఉండటం వల్ల ఆయన కాలక్షేపానికి ఫోన్ చేసి పిలుస్తున్నాడు. నేను ఖాళీగా ఎక్కడ ఉంటున్నాను, యూట్యూబ్ చేసుకోవాలి అని చెప్పాను. నేను యూట్యూబ్ చేసుకుంటే కదా నాకు డబ్బులు వచ్చేది, ఆ డబ్బులు వస్తే కదా రెంట్ ఇచ్చేది అని చెప్పాను, వివరం చెప్పాను. ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయనకి 2 సంవత్సరాల క్రితం బండి మీద పడి కొంచెం దెబ్బ తగిలి 2-3 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. కొంచెం ఆయన సౌండ్ వినరాదు, కొంచెం పెద్దగా చెప్పాలి, మనం బజార్లో పెద్దగా చెప్పాలన్నమాట. అరిసి నా గొంతు పోతుంది. కాదు మనం రాను కుదరదని చెప్పినా ఫోన్ చేస్తాడు. మనం పెద్దవాళ్ళు పిలిచినప్పుడు పోకపోతే బాగుండదని పోతాం. ఒకసారి 2 సార్లు పోగలం. నాకేమో ఎవరైనా ఫోన్ చేస్తే గుండె దాడ టెన్షను ఇవి వస్తుంటాయి. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉంది, బీపీ ఉంది. నాకు కరోనా వచ్చిన కాంచి నాకు ఏ ఫోన్ వచ్చినా ముందు కాలు చేతులు గడగడ వణుకుతాయి. ఎందుకు చేశారని. నాకు ఆ ఫోన్ ఫోబియా ఉంది. ఎందుకంటే నా గతంలో ఫోన్లు చేసి బెదిరించిన వాళ్ళు కానీ, బంధువుల నుంచి కానీ, అమ్మాయి మ్యారేజ్ చేసినప్పుడు ఆ గొడవల వల్ల కానీ, వాటి నుంచి నాకు ఈ ఫోన్ అంటేనే టెన్షన్. అప్పటి నుంచి 2020 నుంచి టెన్షన్ వచ్చింది. తర్వాత మా బంధువులు కానీ, నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి తిట్టడము, గొడవలు పెట్టుకోవడం, వీటి వల్ల నాకు ఈ భయాందోళనలు ఎక్కువై, ఒక ఫోన్ వచ్చినా కొత్త వ్యక్తులతో మాట్లాడినా భయంగా ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినా ఓనర్ గారు రోజు ఎందుకు ఫోన్ చేస్తారు. ఆయన ఫోన్ చేసినప్పుడు నేనేమనుకుంటాను, ఏం కంప్లైంట్, రెంట్ పెంచడానికి ఫోన్ చేశాడా, లేకపోతే ఏదైనా మా మీద ఎవరైనా కంప్లైంట్ చెప్పారా, లేకపోతే ఏమైనా ఇల్లు ఖాళీ చేయమంటేనే చెప్పాడా, దాని టెన్షన్ వస్తుంది. అక్కడికి పోతే ఏముండదు. ఏం చెప్పాను సార్, మరి ఫోన్ చేస్తున్నా కదా అడా టెన్షన్ వస్తుంది సార్ మాటిమాటికని. నేను పోయి వచ్చాను, ఇంకా అందరితో అయిపోయింది. ఇంకా ఆయన సరే ఆ పెద్ద ఆయన కదా, ఆయన కసిపి తిప్పుకొని వస్తే ఒకరోజు ఆయన కూడా క్లియర్గా ఉంటుంది, బాగా వ్యాపారం చేసినోడు, పొద్దుగుకలు అక్కడ కూర్చోంటే ఇబ్బంది కదని చెప్పి పోయి ఇచ్చాను. అప్పుడప్పుడు పోయి మాట్లాడతాను గంట సేపు. ఇక్కడ ఇంటి రిపేర్ మీద వచ్చినప్పుడు కూడా మొన్న పోయిన నెల ఒక 3 రోజులు ఒక రోజుకి గంటన్నర చొప్పున మాట్లాడాను. నేను బయటికి పోయి పని కూడా ఆపుకొని. అంటే మనకి ఎంత ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మనం మొహమాట పడతా ఉంటే ఆయన అర్థం చేసుకోవటం లేదు. ఇది సమస్య. ఇకపోతే ఏంది విషయం ఏంటంటే నాకు ఈ ఫోన్ వస్తే భయం వస్తుంది. రాత్రి నేను రాధికా గారి సినిమా ఒకటి చూశాను. ఆ సినిమా గురించి వీడియో చేసుకుందామని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి వీడియో ఆన్ చేయడంలో ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావు సుబ్రహ్మణ్యం, మాట్లాడాలి. ఆయన విషయం చెప్తే నాకు భయం ఉండదు. నువ్వు ముందు అర్జెంటుగా ఖాళీ ఉంటే పోయేటప్పుడు బజార్కి పోయేటప్పుడు ఇట్రా, నువ్వు ఇంటికాడ ఉంటారు అంటాడు. ఇక నాకు టెన్షన్ మొదలవుతుంది. విషయం ఫోన్లోనే చేస్తే అంత టెన్షన్ ఉండదు. అసలు మెయిన్ పాయింట్ అది, ఫోన్లోనే విషయం చెప్తే టెన్షన్ ఏమి ఉండదు. తీరా అక్కడ పోయేరికి విషయం ఏమి ఉండదు. ఇంకేదో కాలక్షేపం కబుర్లు. ఇలా మనం ఖాళీగా ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు. నేను ఈ మధ్య బజార్లో షాపుల దగ్గర పోవటం మానుకున్నాను 3 రోజుల నుంచి. మీకు తెలియని విషయం ఉంది, 3 రోజులుగా బజార్లో షాపుల దగ్గర పోవటం. ఎందుకంటే బజార్లో ఇంతకుముందు నేను ఒక షాప్ కాడ కూర్చుంటే రాన్నా కూర్చో అని చెప్పి అన్నారు. అతను తిరుపతి పోతే ఏమన్నాడంటే, అన్న నువ్వు ఎట్టా ఖాళీగా ఉంటున్నావు కాబట్టి నా షాప్ తీసుకుని కూర్చో, ఆ వాటర్ బాటిల్ ఏమో 2 ఇస్తే షాప్ మూతేసినట్టు కాకుండా అన్నాడు. ఇదేంద్రా బాబు, నేనే చేదో 1 గంట అరగంట కూర్చున్నందుకు ఇంత పెద్ద బాధ్యత, లేనిపోయిన తలకాయ నొప్పి అని చెప్పి నేను జాగ్రత్తగా అక్కడ కొన్ని రోజులు ఆగిపోయి తర్వాత మళ్ళీ కూడా పోయాలి. ఆ తర్వాత ఇంకొక షాప్ కాడికి, మనకు పాత షాప్ కాడికి వెళ్తుంటే వాళ్ళు మనం రావడం ఇష్టం లేదు వాళ్ళకి, కానీ రండి కూర్చొని అంటారు. ఎందుకంటే మళ్ళీ మొఖాన్ని చెప్పలేక ఇటు ఖాళీగా ఉంటాడు కదా, ఇంకొచ్చి కూర్చుంటే మన పనికి ఇబ్బంది అవుతాయి. అయితే విషయం ఏంటంటే వీళ్ళందరూ గతంలో నేను షాప్ కాడికి తీసుకొచ్చుంటే నాకు భోజనానికి కూడా రానికుండా నాకు షాప్లో వచ్చి కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదులే అని చెప్పి నేను ఒకసారి వాళ్ళు భోజనం చేసి వచ్చి వాళ్ళు పెడతారు 3:30 దాకా కూడా నాకు అన్నానికి రాను. ఇంటికాంచే ఫోన్లు వస్తుంటాయి. నేను వాళ్ళు లేచిపోమని చెప్పలేక అట్నే కూర్చునేవన్నమాట. అలా దాదాపు నెలలో 10-15 సార్లు జరిగింది. అలా నేను 10 సార్లు తీరా చూస్తే నా షాప్ దగ్గర పని కూడా ఉండదు. టయానికి భోజనం చేసి గ్యాస్ స్టవ్ తెచ్చుకునేవాడిని. అంటే మొహమాటం మీద. ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను షాప్ ఖాళీ చేసిన తర్వాత ఇంక ఈడొచ్చి మనకు తగులుకుంటాడని నేను కూర్చున్నప్పుడు మేస్త్రి ఏం చేస్తారంటే, ఎవరన్నా మాట్లాడారు రా కూర్చొని అని చెప్పేది మనం కూడా చెప్పేది మాట. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో పోయి దూరంగా పోయి వ్యాపారం పెడతాడు. నేను లేచిపోయేదా అక్కడ రాడికి నాకు అర్థమైపోయింది. సరే ఇలా అలుసుగా ఉంటుంది అనమాట పరిస్థితి అని చెప్పి నేను 3 రోజుల నుంచి బయట ఊరు షాపుల దగ్గరికి వెళ్ళటం లేదు. నీళ్ళ క్యాన్ తీసుకొని ఊరు బయటికి పోయి కాసేపు కూర్చొని వస్తున్నా. ఈసారి అని ఇంటికాడ ఉంటే
ఈయన ఓనర్ గారు సరే నేను అటు ఇటు బయటకు పోతుంటే సరే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. మామూలుగా ఇంటికాడ జనరల్గా పోతా, ఇంకా వాళ్ళ ఇంటి ముందుగా పోతే ఇంకా ఆయన వ్యవహారం పెడతాడు, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను వేరే దాన్ని పోతున్నా. ఆయన ఫోన్ చేసి పిలుస్తున్నాడు. ఒక్కోసారి ఇక్కడ ఇల్లు రిపేర్ మీద వచ్చినప్పుడు 2-3 రోజులు ఇక్కడే మనం బయట కుర్చీలు వేసుకొని మాట్లాడుకోండి. సరే అదంటే ఇబ్బంది లేదు, కానీ డైలీ మనం పోయి మాట్లాడాలంటే కష్టంతో కూడిన పని ఇది. మనం ఖాళీగా ఉండమని అనుకుంటున్నారు వాళ్ళు, మనమే యూట్యూబ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే శారీ బిజినెస్, పోస్ట్ ఆఫీస్ కాడికి అమ్మాయి పోద్ది, ఒక్కోసారి నేను కూడా పోవాల్సి వస్తుంది. ఇట్లా కొంచెం మన పనుల మీద నా సరుకులు తెచ్చే పనులు ఉంటాయి, వాటర్ క్యాన్ తెచ్చుకునే పని ఉంటుంది, నీళ్ళకి కూరగాయలు తెచ్చుకుని మాట్లాడితే కూర్చుంటే మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి నువ్వు కూరగాయలు ఈ టైం తెస్తే మీకు ఏడుండి పెట్టేది అంటారు. కూరగాయలు తీసుకోవడానికి పోతుంటారు, అట్ట టైంలో వ్యవహారం పెడతారు. అది అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే నేను షాప్ తీసేయడానికి కారణం కూడా ఏంటంటే ఒక ఎడ్డు ఇచ్చి వాళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తారు. దానివల్ల నాకు టెన్షన్ దడ వస్తుంది. నాకు కొలెస్ట్రాల్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. టెన్షన్ దడ నాకు చెప్పాను కదా, అమ్మాయి మ్యారేజ్ వచ్చింది కానీ నాకు ఆ ఫోబియా వచ్చింది. ఫోన్ వస్తే కాలు చేతులు గడగడ అవుతాయి, వణుకుతే టెన్షన్ వస్తుంది. అది అవతలకు అర్థం కాకపోవచ్చు కానీ నా సమస్య అది నేను ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితి అయింది. ఇంకా అనగానే నేను బజార్కి కూడా పోకూడదు అనుకుంటే ఇక మా ఓనర్ గారు ఇలా ఫోన్ చేసి అర్జెంటుగా నూరా అంటాడు. పోతే అక్కడ పోతే మామూలు వ్యవహారమే. ఇంక ఇంటి గురించే పొద్దుగుకులు, బాత్రూమ్ శుభ్రం చేసుకోండి, నీళ్ళు శుభ్రం చేసుకోండి, తోటి శుభ్రం చేసి నీళ్ళు బాగా వస్తున్నాయి ఇంక చెప్పిందే చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి పోదాం, ఇక్కడ పోదాం, అక్కడ రేట్లు ఎక్కడ ఉండి, ఇక్కడ రేట్లు ఎక్కడ ఉంటాయి అంటే ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, రోజు చెప్పాలంటే కష్టమే కదా. పనులు మానుకొని నేను అర్జెంట్ పని మీద వెళ్తుంటా, తప్పకన ఫోన్ చేస్తారు. పెద్ద వయసులో పెద్దవాడు, తప్పకన కఠినంగా చెప్పలేను. ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను అన్నమాట. ఈ వీడియో రూపంలో చెప్పకపోతే ఆయనకే చెప్పచ్చు అంటే డైరెక్ట్ చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు సంపదలోనూ వయసులోనూ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళు మహానుభావులు, వాళ్ళకి మనం అలా చెప్పలేము. అలా చెప్పే అంత ధైర్యం మన దగ్గర లేదు కాబట్టి నేను నా బాధని వ్యక్తపరచుకున్నా. ఇది ఎంత ఎందుకు చేస్తున్నా అంటే ఖాళీగా ఉంటే మనం అందరం కలుసు, కానీ నేను ఏదైనా చేద్దామని ఆ ప్రయత్నమే తిరుగుతున్నాను. నేను రోజు తిరిగేది ఏంటంటే ఎక్కడన్నా షాప్ తీసుకుని ఏదైనా చేద్దామా, లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళిపోదామా ఈ ఆలోచనతో ఉన్నా నేను. లేకపోతే ఇల్లు ఏదైనా పెద్ద తీసుకొని శారీ బిజినెస్నే ఆన్లైన్లో కొంచెం ఎక్కువ స్టాక్ తెప్పించుకొని అమ్ముకున్నామా, ఈ ఆలోచనలతో నేను తిరుగుతున్నాను. ఈ ఆలోచనలతో మనకి ఈ మధ్యలో కొంచెం ఆటంకాలు ఇలా వస్తున్నాయి అనమాట. కర్మ ఎవరిని వదిలిపెట్టదని నేను ఖాళీ ఇవ్వను, నా కర్మ నన్ను వదిలిపెట్టడం లేదు. ఇది నా యొక్క బాధ. ఇక టాపిక్లోకి వెళ్తే చెప్పాను కదా, రాత్రి నిద్ర పట్టేది నేను. అదంతా తిరిగి వచ్చి రాత్రి నాకు ఆలోచన పడింది, మళ్ళీ రేపు పొద్దున ఫోన్ చేస్తాడేమని. నాకు ఇదే భయం. అనుకున్నట్టే చేశాడు. ఇంకా నాకు అనుకున్నట్టే చేశారు. ఇంకా టెన్షన్ ఎక్కువైంది అనమాట. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏముండదు. మీరు ఎవరు అన్నారు, ఓనర్లను బ్లేమ్ చేయటం లేదండి. ఓనర్లు అంటే రెస్పెక్ట్, గౌరవం. మా బాధ చెప్పుకుంటాం అంతే. వాళ్ళు మహానుభావులు, గొప్పవాళ్ళు. వాళ్ళెంత తెలివి కల వాళ్ళు, ఎంతో గొప్పవాళ్ళు అయితే కదా ఇన్ని ఆస్తులు సంపాదించి మళ్ళాంటి వాళ్ళకి వాడికిస్తుంది ఇల్లు. అందువల్ల వాళ్ళని బ్లేమ్ చేసేంత స్థాయి కానీ అర్హత కానీ మాకు లేదు. కాకపోతే మా బాధ చెప్పుకుంటాం అంతే. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏదో పని మీద పోతుంటాం, అర్జెంటుగా పిలిచి గంటల తరబడి వ్యవహారాలు చేయాలంటే మనకి కాదని చెప్పలేము, అక్కడి నుంచి దాటి వెళ్ళలేము, ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇది పరిస్థితి. ఇంకా నేనైతే ఖాళీగా ఉండటం వల్ల నాకు వచ్చే సమస్యలు ఇవి. అందుకని నేను ఇంట్లో కూర్చున్నా, ఇంట్లో ఉంటే మా ఓనర్ గారు ఫోన్ చేస్తారు, కాదని చెప్పలేను. నేను ఏదో వీడియో చేసుకొని ఆలోచన చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు నేను పనేం చేస్తున్నా, వీడియోలు చేసుకుంటూ ఉంటాను. బతకాలి కదా, ఏదో ఒకటి చేసుకుని బతకాలి కదా. ఒక పక్క ఇంటి గురించి ఆలోచన, ఒక పక్క ఎలా బతకాలని ఆలోచన, ఒక పక్క ఈ మొహమాటాలతో ఏది చెప్పలేక ఒక పక్క. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా చెప్తే ఏమైద్ది, దాని పరివేశనాలు మీకు తెలుసుగా. ఊ అంటావా మావా, హూ అంటావా మావ అన్నట్టయితే నా పరిస్థితి. ఎందుకంటే అక్కడికి పోయినా పొద్దుగుకులు మనకి ఈ పొద్దుగుకులు ఈ శుభ్రం చేసుకొని చదువుతుంటారు. మనం ఏదైనా చెప్పినా మనమే ఖాళీ చేయాలి. అందుకని ఎట్లయితే అట్టయితే నేను ఇంకా సార్ నాకు పని ఉంది సార్, నాకు టెన్షన్గా ఉంది సార్, నేను రాలేదు సార్ అని చెప్పాను. విషయం ఏంటంటే రాధిక గారి నటించిన సినిమా అయితే రాత్రి చూసా, చాలా బాగుంది సినిమా. ఈ రోజుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి, వాళ్ళ క్రమశిక్షణలో పెట్టాలి అంటే నా సినిమా అనమాట. ఇది ఈరోజు వీడియో ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై. ఇది ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టడానికి చేసిన వీడియో కాదు.